జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేయాలని చూశాడు దుశ్శాసనుడు. ఎంతకీ ఆమె చీర లాగలేకపోయాడు. ఆమె కృష్ణనామం చేస్తూ ఉంది. ఒకదాని తర్వాత ఒక చీర ఆమె ఒంటి మీదే పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఎంత లాగినా కూడా దుశ్శాసనుడు లాగలేకపోతాడు. ఇక ఇదంతా చూడలేకపోతాడు భీముడు. వెంటనే లేచి ఏమంటాడంటే, ద్రౌపదికి ఇంత అవమానం చేసిన వీని గుండెలు చీల్చి వాడి రక్తం తాగితే నేను నా తండ్రుల వారసత్వం నాకు ఇంకా లేనట్టే అని చెప్పేసి శపథం చేస్తాడు. ఆ శపథం విని ఒక్కసారిగా అందరూ ఏంటి భీముడు ఏంటి ఇలా శపథం చేశాడు అని ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకుంటుంటారు. ఇక సభలో మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే పెద్దలు కాకుండా మిగిలిన వాళ్ళలో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటారు. ఏంటి ఇంత పెద్దలు అంటారు, వీళ్ళు అంటారు, ఒక్కరు నోరు తెరిచి మాట్లాడరేంటి? ద్రౌపది దేవి అంతకనం ఆమెకు అవమానం జరుగుతుంటే మాట్లాడడానికి ఒకరు లేరు అని చెప్పేసి అక్కడ చుట్టూ సభలో ఉన్న మిగతా జనాలందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దీనితో విదురుడు వస్తాడు సభా మధ్యపానికి వచ్చి, ఇంకా మాట్లాడరా, ఇంకా నోరు విప్పరా, ద్రౌపది దేవి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆమె ధర్మ విజేతనా అధర్మ విజేతనా? ఇప్పుడు ఆమెను ఏం చేయమంటారు? ధర్మం తెలిసి కూడా చెప్పకపోతే అంతకంటే అధర్మం ఇంకొకటి ఉండదు. న్యాయవాది స్థానంలో ఉండి మీరు ఏం వాదిస్తారు, లేదా మీరు న్యాయమూర్తి స్థానంలో ఉండి ఏం తీర్పు చెప్తారు, దయచేసి చెప్పండి అని చెప్పేసి విదురుడు వచ్చి మాట్లాడతాడు. అయినప్పటికీ భీష్ముడు కానీ, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, ఈవెన్ ధృతరాష్ట్రుడు కూడా ఏమీ మాట్లాడరు. వాళ్ళు అలాగే వాళ్ళ సింహాసనం మీద కూర్చొని ఉంటారు. ఇక ద్రౌపది వల్ల కాకపోతే గట్టిగా ద్రౌపది అడిగేస్తుంది, ఇప్పుడు చెప్పండి, నేను దాసినా, నన్ను దాసిని కమ్మంటారా? ఇంతమంది పెద్దలు ఉన్నారే, మీరు చెప్పేటువంటి సమాధానం ఏంటి? నేను దాసినా కాదా? దయచేసి చెప్పండి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఆమె ఏమంటదంటే, నేను శ్రీకృష్ణుడు అంతటి వాడికి చెల్లెల్ని, పాండవుల ధర్మపత్నిని, చక్రవర్తి ధర్మరాజు పక్కన మహారాణిగా వెలిగిన దాన్ని, మీ ఇంటి ఆడపిల్లని ఇంత అన్యాయం చేస్తున్నారే, నాకు ఏమిటి ఇది అని చెప్పేసి ఆమె గట్టిగా అడిగేసరికి ఇంకప్పుడు మళ్ళీ ఇక్కడ నిజంగా ద్రౌపది వస్త్రాపహరణం మెయిన్ విలన్ అంటే కర్ణుడే. మళ్ళీ కర్ణుడు ఏమంటాడంటే, ఏం పిల్ల ఎందుకంత మాట్లాడుతున్నావు? 5 మొగుడులుండి కూడా నీకు దండగే. ఎలాగో నిన్ను దాస్యం చేశారుగా, ఇంకా వాళ్ళని వదిలిపెట్టు. వాళ్ళని వదిలిపెట్టి నీ మీద మనసున్నవాడు ఎవడో ఒకడు ఉంటాడు, వాడిని పెళ్లి చేసుకో అంటాడనమాట. ఈ మాట ఇలా కర్ణుడు అనేసరికి దుర్యోధనుడు ఏం చేస్తాడు, తన తొడ చూపించి రా వచ్చి నా తొడ మీద కూర్చో అంటాడు. ఇక ఆ మాటకి భీముడు రెచ్చిపోయి, ద్రౌపదిని ఇంత మాట అంటావా? నీ తొడలు నా గదతో విరిచి నిన్ను చంపకపోతే నేను అసలు ఇంకా నాకు భీముడన్న నామమే నాకు ఉండదు, నన్ను నా పేరుతో పిలవాల్సిన అవసరమే లేదు అంటాడు. అస్సలు ఒక్కసారి భీముడు ఆ శపథం చేయడం, ఓవైపు భీముడు ఇలా శపథం చేస్తుంటాడు, కర్ణుడు నవ్వుతుంటాడు, దుర్యోధనుడు హేళన చేస్తుంటాడు. నిజానికి ద్రౌపది వస్త్రాభరణంలో శకుని ఒక్క మాట కూడా మాట్లాడాడు ద్రౌపదిని తప్పుబట్టి. ఈవెన్ దుర్యోధనుడు కూడా తొడ చూపించి కూర్చోమండం తప్ప ఒక్క మాట అంటే ఒక్క మాట ద్రౌపదిని అన్నాడు. ఒక దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళిద్దరే రెచ్చిపోయి మాట్లాడతారు మొత్తానికి ద్రౌపది వస్త్రాభరణంలో. సరే, ఇలా దుర్యోధనుడు ఇప్పుడు నవ్వుతున్నాడు, కర్ణుడు నవ్వుతున్నాడు, భీముడు తన శపథాలు చేస్తున్నాడు, ద్రౌపది ఏడుస్తుంది కదా. ఈ సమయంలో అసలు విపరీతంగా ప్రకృతి ప్రకంపనాలు సృష్టిస్తుంది. ఎలా అంటే, ధృతరాష్ట్రుడి 100 మంది కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి అగ్ని ఒక్కసారిగా ఆరిపోతాయి. అంటే దీపాలన్నీ ఒక్కసారిగా ఆరిపోతాయి. ఒక్కసారిగా ఈ ధృతరాష్ట్రుని కోడళ్ళందరూ కూడా వాళ్ళ గుండెలు పిండేసినటువంటి బాధ ఏదో వాళ్ళ మనసులోకి వచ్చేస్తుంది. ఈ ద్రౌపది వస్తాపన జరుగుతున్న ప్రాంతానికి గుడ్లగూబలు వచ్చి గట్టిగా మొత్తము చుట్టూ మోగుతుంటాయి. ఇక ఈ ధృతరాష్ట్రుని 100 మంది కొడుకుల ఏవైతే పడక గదులు ఉంటాయో వాటి మీద కాకులు చేరి విపరీతంగా కాకులు అరుస్తూ ఉంటాయి. అసలు ఈ దుశ్శకునాలన్నీ చూసి సభలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు. ఇంకా అప్పటికే గాంధారి అసలు ఏం జరుగుతుంది అంటే, అప్పుడు గాంధారికి విషయము అంతా కూడా చెప్తారంటే, ఆమెకు కొంచెం కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి కాబట్టి కొన్ని తెలుస్తూ ఉంటాయి, కొన్ని తెలియవు. దీంతో ఇట్లా మాయాజూతం ఆడడము, ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతుండడం ఇదంతా చెప్పడంతో గాంధారి విపరీతంగా ఏడ్చేసి ధృతరాష్ట్రుడిని అప్పుడు అంటది, ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పటికైనా సరే పాండవులకు చేస్తున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడు. నీ కొడుకు ప్రేమలో పడిపోయి నువ్వు పిచ్చివాడివి అయిపోతున్నావు, లేకపోతే మన ఇంటి కోడలికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మాట్లాడరా అంటే, అప్పుడు మళ్ళీ భీష్ముడి వైపు ద్రౌపది తిరిగినప్పుడు అప్పుడు భీష్ముడు ఏమంటాడంటే, ఇప్పటి వరకు నేను
ఇంకా దుర్యోధనుడికి నూకలున్నాయి, వాడు ఎలాగలో బ్రతికిపోతాడనుకున్నాను. ఇంకా కౌరవుల సమయం అయిపోయింది. ద్రౌపదికి ఇంత అన్యాయం చేసిన తర్వాత ఇంకా కౌరవులు బ్రతికి బట్టకట్టగలుగుతారని నేను అనుకోవట్లేదు. ఇంకా ఇన్ని రోజుల కష్టం అంతా వృధా అయిపోయిందని చెప్పేసి భీష్ముడు తల పట్టుకొని కూర్చుంటాడు. ఇక్కడ ధృతరాష్ట్రునికి వన్నులో వణుకు పుడతది ఒక్కసారి. అసలు దుర్యోధనుని పిలిచి విపరీతంగా తిడతాడు. నువ్వు మొదటి నుంచి చెడు వ్యసనాలతోనే ఉన్నావు, చెడ్డ బుద్ధితో ఉన్నావు. అసలు ద్రౌపది దేవి అంటే ఎవరనుకుంటున్నావురా నువ్వు? అగ్నికుండలో పుట్టింది ఆమె అయోనిజ. అంతటి శ్రీమూర్తికి ఇంత అన్యాయం చేశావా? ఇంత జరుగుతున్నా నా కళ్ళు లేని గుడ్డితనం వల్ల నేనేం చూడలేకపోయానని చెప్పేసి విపరీతంగా ఏడుస్తాడు ధృతరాష్ట్రుడు. ఏడ్చి ద్రౌపదీదేవిని పిలుచుకొని, అమ్మా నేను తెలియక చేశాను, తప్పయింది, క్షమించు. నువ్వు నా ఇంతమంది కోడళ్ళలో గొప్పవాళ్ళు ఎవరు అంటే నేను నీ పేరే చెప్తాను. నీకు జరగకూడని అన్యాయమే జరిగింది. దయచేసి నన్ను క్షమించు. నువ్వు ఏదైనా కోరిక కోరుకో. నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను నేను. ఇప్పుడు నువ్వు చెప్పిందే వేదం. నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తాను. ఇప్పుడు కనుక దుర్యోధను చంపమని ద్రౌపదీదేవి అంటే ధృతరాష్ట్రుడు చంపించేవాడు. అంతకు మించి ఆయన దగ్గర ఇంకో ఆప్షన్ ఉండేది కాదు. అంతగా బ్రతిమలాడతాడు ధృతరాష్ట్రుడు. ఏం కావాలో చెప్పు, నువ్వు ఏం చెయ్యమంటే అది నేను చేస్తాను. నీకు జరిగిన అన్యాయానికి నువ్వు బదులుగా నువ్వు ఏం చేయమంటావో అది చేస్తానంటే, సరే మీరు నాకు వరాలు ఇస్తానంటున్నారు కదా మావయ్య, అయితే ఒక వరం ఇవ్వండి. ధర్మరాజును ఇక నుంచి దాసుడుగా విముక్తిపరచండి. అంటే ఇక నుంచి అతను దాసుడు కాకుండా చూడండి. ఎందుకంటే నా 5 కొడుకులలో పెద్దవాడు ప్రతివింజుడు, రేపటి రోజున మహారాజు కావాల్సిన వాడు. ఒకవేళ ధర్మరాజు కనుక దాసుడైతే ధర్మరాజు కొడుకైన ప్రతివింజుడు కూడా దాసుడవుతాడు. నా కొడుకు దాసుడు కావడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ధర్మరాజును దాసుడి నుంచి విముక్తి చేయండి అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, అయ్యో తల్లి ఇదేం కోరిక, ఇంకేమన్నా చెప్పు, ఇంకేమన్నా అడుగు అంటే, సరే అయితే భీమార్జున నకుల సహదేవుల్ని కూడా దాసుల నుండి విముక్తి పరచండి అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు అంట, ఇది ఒక కోరిక తల్లి, ఇంకేమన్నా కోరుకో, ఇంకేమన్నా కోరుకో అంటే, అప్పుడు ఆమె ఏమంటదంటే, నేను క్షత్రియకాంతను, ధర్మం ప్రకారం క్షత్రియకాంత 2 మాత్రమే కోరుకోవచ్చు, వైశ్యశ్రీ 1 కోరుకోవచ్చు, శూద్రశ్రీ 3 కోరుకోవచ్చు, ఒక బ్రాహ్మణ స్త్రీకి మాత్రమే ఎన్నైనా కోరుకునే హక్కు ఉంది. కాబట్టి నేను 2 కోరికల మించి కోరుకోలేను, ఇవి నాకు చాలు అంటది. అసలు ఆ మాట అనగానే ధృతరాష్ట్రుడు ఇంతటి అన్యాయం జరిగిన తర్వాత కూడా నువ్వు ధర్మం వైపు నిల్చున్నావా తల్లి, నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పేసి ధర్మరాజును పక్కకు పిలుచుకొని ధర్మరాజు నెత్తిలో ఇలా చెయ్యి అంటూ, ముసలివాణ్ణి అయిపోయాను, గుడ్డివాణ్ణి అయిపోయాను, అయ్యో తెలిసి తెలియక పుత్ర వ్యామోహంతో ఇంత చేశాను, మీకు చెయ్యకూడని అన్యాయం చేశాను. ధర్మరాజా నువ్వు కనుక నీ నోటితో ఒక మాట అన్నా, ద్రౌపదీదేవి ఒక మాట అన్నా నా కొడుకులు నాశనం అయిపోతారు. దయచేసి క్షమించు. నా మొహం చూడు, ఒక్కసారి మీ పెద్దమ్మ గాంధారి మొహం చూడు, ఆమె ఎలా ఏడుస్తుందో చూడు. నీకు జరిగినటువంటి అన్యాయం చూసి నేనే తట్టుకోలేకపోతున్నాను. ధర్మరాజా నువ్వు ధర్మం తెలిసిన వాడివి, దయచేసి నన్ను క్షమించు. ఈ ముసలివాడి మొహం చూసి దయచేసి దుర్యోధనుని క్షమించు, వాడిని విడిచిపెట్టు అంటాడు. ఇక జూదంలో దుర్యోధనుడు గెలుచుకున్న రాజ్యము, బంగారము, నగలు అన్నీ, ఇంకా ఆ జూదంలో ఆయన ఏమేం గెలుచుకున్నాడో అవన్నీ కూడా తిరిగి ధర్మరాజుకే ఇచ్చేసి, మమ్మల్ని క్షమించు, దుర్యోధనుని క్షమించు, జరిగింది పెద్ద మనసుతో మర్చిపో అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. ఇంకా దుర్యోధనుడు కోపంగా తన మందిరానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ మళ్ళీ ఎత్తుకునేది కర్ణుడే ఎత్తుకుంటాడు. మళ్ళీ కర్ణుడు ఏమంటాడంటే, ఆహా మొత్తానికైతే పెళ్ళం వరాల వల్ల మీకు రాజ్యం వచ్చింది, పోయి ఏలుకోండి, పెళ్ళం ఇచ్చింది కదా, ఇంకా ఈ రాజ్యంతో హాయిగా సుఖపడండి అంటాడు. అసలు ఆ మాటకు భీముడికి విపరీతమైన కోపం వచ్చి, ఇప్పుడే నిన్ను చంపి నేను రాజ్యాన్ని ఎలా ఏలుకుంటానో చూడని చెప్పేసి కర్ణుడిని చంపడానికి పోబోతుంటే అప్పుడు మళ్ళీ ధర్మరాజు ఉండి, వద్దు ఇంకా అయిందేదో అయింది అని చెప్పేసి, ఇక వాళ్ళు ఏడుస్తూనే, ఇక్కడ వీళ్ళందరూ భీష్ముడు, విదురుడు, ద్రోణాచార్యుడు వీళ్ళంతా ఏడుస్తూ ఇటువైపు ఉంటారు, ధృతరాష్ట్రుడు, గాంధారి. ఇక ధర్మరాజు అండ్ ద్రౌపది వీళ్ళందరూ ఇంద్రప్రస్థం వస్తారు. ఇంకా ఆ రాత్రి గడుస్తుంది. ఆ రాత్రి ఇంకా ఈ శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ళతో ఇప్పుడు సైంధవుడు కూడా కలుస్తాడు. వీళ్ళు 5 కలిసి ముచ్చట పెట్టుకుంటూ, ఇంత కష్టపడి ఇంత చేసామే, చివరి మూమెంట్లో అంటే మొత్తము నేతికుండ నిండినాక పగలగొట్టినట్టు మీ తండ్రి ఇలా చేసేసాడే, ఇప్పుడు ఎలా చేద్దాము, పాండవులకు తిరిగి వాళ్ళ రాజ్యం వచ్చింది, ఏం చేద్దాం అని రాత్రంతా ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటారు. కూర్చొని మళ్ళీ ధృతరాష్ట్రుని దగ్గరికి వస్తారు.
ధృతరాష్ట్రుని దగ్గరికొచ్చి, "అయ్యా నువ్వు ఏం చేశావు? నువ్వు నా చావును కోరుకుంటున్నావా? లేకపోతే ఏంటి? ఇప్పుడు గాంధీవం పట్టుకొని అర్జునుడు, గద పట్టుకొని భీముడు, కత్తి డాలు పట్టుకొని నకుల సహదేవులు వస్తుంటే వాళ్ళని ఎవరు ఓడించాలి? ఇప్పటివరకు బుస కొడుతున్న పాముని నువ్వు బుస మీద వదిలేశావు. వాళ్ళు ఖచ్చితంగా మా మీదకే వస్తారు. మళ్ళీ మమ్మల్ని ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. ఇక వాళ్ళని అడ్డుకునే వాళ్ళే లేరు. ఇక నీ కొడుకు చచ్చిపోయాడు. నువ్వు ఇన్ని చేసింది నాకు వేస్టు. అంటే నన్నింకా మర్చిపో నువ్వు. నేను చచ్చిపోయినట్టే" అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తుంటాడు దుర్యోధనుడు. విపరీతంగా ఏడుస్తుంటే మళ్ళీ ధృతరాష్ట్రుడు మొదటికొస్తాడు. ఈ పిచ్చోడు ఎప్పుడు ఇంతే. ఆ పుత్ర ప్రేమలో నిజానికి ధృతరాష్ట్రుడు చాలా మంచోడు. చాలా ప్రేమ గల్లవాడు, మంచివాడు. కానీ దుర్యోధనుడు ఏది కావాలంటే అది, అంటే పుత్ర ప్రేమకు లొంగి చేయకూడని తప్పుదాలన్నీ చేస్తుంటాడు ధృతరాష్ట్రుడు. మళ్ళీ సరే ఇప్పుడు నువ్వు ఏడవకు, నీకేం కావాలో చెప్పు, ఏం చేయమంటావు చెప్పు అని చెప్పేసి మళ్ళీ దుర్యోధనుడి వైపు వచ్చేస్తాడు. ఇప్పుడు దుర్యోధనుడు ఏమంటాడు, సరే అయిందేదో అయింది, మళ్ళీ వాళ్ళని జూదానికి పిలిపించు. ఈసారి నగలు, రాజ్యము, డబ్బులు ఇవన్నీ కాదు, 12 ఏళ్ళు అడవులు పట్టుకు వెళ్ళాలి, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం, అంటే 12 ఏళ్ళు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసే విధంగా ఈసారి జూదం ఆడదాము. ఈసారి కనుక ఏం జరిగితే అది జరుగుతుంది. మనకు అన్ని సంవత్సరాలంటే 13 సంవత్సరాలు వాళ్ళ పీడ విరగడైపోతుంది మనకి. ఈ ఒక్క సహాయం అన్నా చేసి పెట్టు అంటాడు. మళ్ళీ ధృతరాష్ట్రుడు కబురు పంపుతాడు ఇంద్రప్రస్థానికి, మీరు హస్తినాపురం రండి అని చెప్పేసి. ఇంకా వాళ్ళకి అప్పటికే అర్థమైపోతుంది ఏదో జరుగుతుందని. మళ్ళీ హస్తినాపురం వస్తారు. హస్తినాపురం వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చుని ఇంకొక ఆట ఆడండి. ఎందుకంటే ఈ దుర్యోధనుడు ఏమంటున్నాడంటే, తాను కష్టపడి సంపాదించుకున్నది కదా ఇదంతా, ఉట్టిగా నేను వాళ్ళకి ఎలా ఇచ్చేస్తానో, కావాలంటే ఆట ఆడి గెలుపో ఓటమో ఈ ఆటలో చూసుకుందాము. ఈసారి ఇట్లా 12 ఏళ్ళ అజ్ఞాతవాసము, 12 ఏళ్ళు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పెట్టి ఇలా ఆడదాము జూదం అంటాడు. అప్పటికే అర్థమైపోతుంది పాండవులందరికీ కూడా, ఇది మళ్ళీ మాయాజూదమే, ఈసారి పూర్తిగా మనల్ని అడవుల పాలు చేయడానికి ఇది ఆడుతున్నారని పాండవులకి, ద్రౌపదికి, అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు ధర్మరాజు ఏమనుకుంటాడంటే, ఇలా రాజ్యాన్ని ఏలడం కన్నా, ఇంత అవమానం జరిగిన తర్వాత రాజ్యాన్ని ఏలడం కన్నా అలా అడవులు పట్టుకుపోయిందే నిమ్మలం, కనీసం ఆ తర్వాత వచ్చైనా ధర్మంగా న్యాయంగా పోరాడుకోవచ్చు. ఇది ఎలాగో మాయాజూతం, నేను ఓడిపోతాను అని తెలిసి కూడా ఈసారి ఎంత నిర్లిప్తంగా ఉండిపోతారు పాండవులకి. ఇప్పుడు రాజ్యం మీద, ధనం మీద, డబ్బు మీద, దేని మీద వ్యామోహం లేదు. అసలు వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకి ఆశ లేదు. ద్రౌపదికి జరిగినటువంటి అవమానంతో ఇంకా మేము బ్రతికుండడమే దండగా అనేటువంటి నిరాశ నిస్పృహల్లో ఉంటారు. ఇంకా ఆడదాం అంటారు, ఆడతారు. మళ్ళీ ఆ మాట ప్రకారమే దుర్యోధనుడు గెలుస్తాడు. ఇప్పుడు 12 ఏళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి పాండవులు బయలుదేరుతున్నారు. సో పాండవులు ఎలా బయలుదేరుతారు, వాళ్ళు బయలుదేరేటప్పుడు ఎలాంటి శకునాలు వస్తాయి, వాళ్ళు కుంతిదేవిని ఎక్కడ ఉంచారు, అసలు ముందు ఎలా వాళ్ళు వెళ్తున్నప్పుడు ప్రజలు ఏం చేశారు, ఏ వైపున వాళ్ళు వెళ్ళారు, అదంతా కూడా మనము రేపటి ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. కేవలం నాకేమో మహాభారతం మీద పట్టేమీ లేదు. కేవలం పుస్తకం చదువుకుంటూ అర్థం చేసుకుంటూ ఇప్పుడు రెగ్యులర్గా మనం మాట్లాడుకునే భాషలో చెప్పాలని మాత్రమే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతానికి సంబంధించి ఇప్పటి వరకు ఏం జరిగిందో స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.